మనం ఒక కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ కానీ నివేదిక కానీ రూపొందించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పిల్లలు చేసిన యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని భద్రపరుచుకొని మన ఎవరైతే మండల విద్యాధికారి ఉంటారో జిల్లా విద్యాధికారి వాళ్ళు అడిగినప్పుడు మనం పంపాల్సిన బాధ్యత కూడా వీళ్ళు ఉంటుంది. ఇదంతా కూడా మనం ఇక్కడ ఉన్న అంశాలన్నీ చేస్తూనే ఏదైతే ఎఫ్ఎల్ఎన్కు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయో ఆ ఎఫ్ఎల్ఎన్లో మనం బేసిక్గా బ్యాగ్లెస్ డేస్ను మనం అర్థవంతమైన ప్రక్రియలుగా మార్చుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే ఎవరైతే కరోనా తర్వాత రకరకాల పరిస్థితుల్లో వచ్చిన మార్పుల మూలంగా పిల్లలు చాలా లాస్ అయ్యారు. కాబట్టి పిల్లల్లో డెవలప్ కావాల్సిన ఏవైతే కాగ్నేటివ్ డెవలప్మెంట్ కానీ డొమైన్స్ కానీ అవన్నీ కూడా బాగా ఇబ్బంది పడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పిల్లల లోపల ఆ గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయా లేవా, విద్యా ఫలితాల్లో భాగంగా పిల్లల లోపల యాక్టివిటీస్ కానీ మౌఖిక సామర్థ్యాల సాధన కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయా లేవా అని కూడా చూసుకొని అవి ఎఫ్ఎల్ఎన్కు అనుబంధంగా అనుసంధానం చేస్తూ ఉన్నాయా లేవా యాక్టివిటీస్ అని కూడా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయుల మీద ఉంటుంది.